నమస్తే. ఎప్పుడైనా సరే లక్కీ చార్మ్స్ గురించి విన్నారా? జనరల్‌గా కొన్ని కీ చైన్స్ మనకు కలిసొచ్చాయని, లేకపోతే మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ కలిసొచ్చిందని, డ్యాడీ ఇచ్చిన కార్ కలిసొచ్చిందని, రకరకాలుగా మనకి లక్కీ చార్మ్స్ అనేవి ఉంటూ ఉంటాయి లైఫ్‌లో. అవునా? అయితే మీరే ఇవాళ లక్కీ చార్మ్ చేసుకునే పద్ధతి నేనొకటి చెప్తాను. రెడ్ కలర్ సంకల్ప దారాలు ఉంటాయి కదా, లేకపోతే రెడ్ కలర్ వులెన్ థ్రెడ్స్ ఉంటాయి కదా మనకి షాప్స్‌లో. వులెన్ థ్రెడ్స్ కానీ, సిల్క్ థ్రెడ్స్ కానీ, కాటన్ థ్రెడ్స్ కానీ ఉంటాయి. ఈ సంకల్ప దారాలు జనరల్‌గా ఇంకొక పాయింట్. సంకల్ప దారాలు మనం జనరల్‌గా కట్టించుకుంటాం కదా, మనం ఏదైనా పూజ కానీ, యాగం కానీ, హోమం కానీ చేసేటప్పుడు, వ్రతం కానీ చేసేటప్పుడు అయ్యవార్లు చక్కగా మనకు కడతారు. అది కట్టిన తర్వాత ఎన్నో నాళ్ళు అది చీకి ఇంకా అసలు బాగా ఇంకా శిథిలావస్థలో ఉన్నప్పటికి కూడా మన చేతికే ఉంటుంది అది. సంకల్ప దారాలు ఎన్ని రోజుల్లో తీసేసేయాలి? 21 రోజుల్లో అవి తీసేసేయండి. ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా మనకి ప్రతి 24-25 డేస్కి మనకు అడ్డు మాపులు వచ్చేస్తాయి కాబట్టి, సో ఆ లోపుగానే మీరు 21 డేస్కి తీసేసేయండి. తీసేసే రోజు మంగళవారం, శుక్రవారం కాని రోజులు తీసేసేయండి. సోమవారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ జాగ్రత్తగా తీసేసి ఎక్కడో చెత్తలో విసిరేయకుండా దాన్ని ఎక్కడైనా మొక్కల్లో వేసేసేయండి. మొక్కల్లో వేసేసి మళ్ళీ అది కొత్తది మీరు స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ చేయించుకునేటప్పుడు అప్పుడు కట్టించుకుంటారు కాబట్టి మంచిది, శుభం. మీరు లక్కీ చార్మ్ ఎలా చేసుకోవాలి అని అంటే, ఏదైనా రెడ్ కలర్ థ్రెడ్ తీసుకుని మీరు ఏదన్నా సరే మీ ఇష్ట దైవత మంత్రాన్ని కానీ, లక్కీ వర్డ్స్ కానీ వేస్తూ 9 ముళ్ళు వేయండి. వ్రతాలు చేసేటప్పుడు మనం ఈ సంకల్ప దారాలు కట్టుకునేటప్పుడు ముళ్ళు వేస్తూ ఉంటాం కదా, చేసేటప్పుడు మంత్రాలే కదా చదువుతాం. దానికి మనకి ఈ సంకల్ప సిద్ధి మంత్రాలు అవి ఉంటూ ఉంటాయి, అవి చేస్తాం. నార్మల్గా మనం మళ్ళీ ఆ వ్రతం వచ్చేంత వరకు మనకి లక్ కలిసి రావాలంటే ఈ రెడ్ థ్రెడ్కి మీరు అట్లాగా 9 knots వేసేసి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మాట ఉచ్చరించుకుంటూ మీ ఇష్టం, మీ కోరిక ఏదైతే అది. నా కోరిక సేమ్ ఉండదు, మీ కోరిక సేమ్ ఉండదు, మీకు ఇంకోటో ఉంటుంది, నాకు ఇంకేంటో ఉంటుంది. సో కాబట్టి నాకు కావాల్సింది చేసుకుంటాను, మీకు కావాల్సింది మీరు చేసుకోండి. ఆ 9 దారాలకి ఆ 9 ముళ్ళు వేసేటప్పుడు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క వర్డ్ అంటూ దాన్ని చక్కగా భగవంతుడి దగ్గర ఇష్టదైవత దగ్గర పెట్టి ఒక రాత్రంతా నెక్స్ట్ డే మార్నింగ్ కట్టేసుకోండి. ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు మంగళవారం వేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే కుజుడి రంగులో మనం దారం కట్టుకుంటున్నాం కాబట్టి. మీరు చక్కగా కట్టుకున్న తర్వాత మీకు ఏ రకంగా కలిసి వచ్చింది అనేది కమెంట్స్లో రాయడం మర్చిపోకండి. విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ లవ్లీ ఫీడ్బ్యాక్. గుడ్ లక్. థ్యాంక్ యూ.